జనకర జనారే పిల్లోడిరి వెలేరే చారక్కర కమ్మిగుతూ వారక్కర పాణిగుతూ చారక్కర కమ్మిగుతూ కాచక్కర పాణిగుతూ ఓన కనర కోనిరే పుమిర బేట పూలియా ఓన కనన కోనిరే పుమిర బేట పూలియా జనకర జనారే పిల్లోడిరి వెలేరే జనకర జనారే పిల్లోడిరి వెలేరే పాలేతి గౌడిదుచు పాలేతి పాణిదుచు పాలేతి జమ్మిదుచు ఓన కరన కోనిరే పుమిర బేట పూలియా ఓన కరన కోనిరే పుమిర బేట పూలియా జనకర జనారే పిల్లోడిరి వెలేరే జనకర జనారే పిల్లోడిరి వెలేరే జనకర జనారే పిల్లోడిరి వెలేరే జనకర జనారే పిల్లోడిరి వెలేరే పాంచక్కర జమ్మిదుచు పాంచక్కర పణిదుచు పాంచక్కర జమ్మిదుచు పాలేతి గౌడిదుచు ఓన కరన ఓన కరన అరే ఓన కరన కోనిరే పుమిర బేట పూలియా ఓన కరన కోనిరే పుమిర బేట పూలియా జనకర జనారే పిల్లోడిరి వెలేరే జనకర జనారే పిల్లోడిరి వెలేరే పాంచక్కర జమ్మిదుచు పాలేతి గౌడిదుచు పాంచక్కర జమ్మిదుచు పాలేతి పౌడిదుచు ఓన కరన అరే ఓన కరన ఓన కరన కోనిరే పుమిర బేట పూలియా ఓన కరన కోనిరే మర పుమిర బేట పూలియా జనకర జనారే పిల్లోడిరి వెలేరే జనకర జనారే పిల్లోడిరి వెలేరే జనకర జనారే పిల్లోడిరి వెలేరే జనకర జనారే పిల్లోడిరి వెలేరే. ఇంత దూరం వచ్చి మంచి మంచి పాటలు అందించినావు. సినిమా పాటలు అనకుండా ఫోక్ సాంగ్ అనకుండా ఏది లెక్క పెట్టకుండా అన్ని సాంగ్ పాడుతూనే వస్తున్నారు. మంచి మంచి పాటలు అందించారు తమ్ముడు. మంచి గొంతు ఉంది నీకు, మంచి ఫ్యూచర్ ఉంది. మంచి గాడ్ బ్లెస్ యూ తమ్ముడు నీకు. సరేనా, మంచి ఫ్యూచర్ లో ఎదుగుతావు నువ్వు. అమ్మని పిలుద్దామా? నీతో పాటు అమ్మ వచ్చింది కదా, ఒక్కసారి ఇంట్రొడ్యూస్ చేసుకుందాం అమ్మకు కూడా. ఓకే మేడం. నమస్కారం అక్క. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది గాంధారి మండల్, కామారెడ్డి జిల్లా, లొంక తండ నుంచి వచ్చిన. మీ పేరు చెప్పారు? నా పేరు కవిత. నాకు ఇద్దరు బాబులు, చిన్న బాబు వికాస్, పెద్ద బాబు రాము. ఓకే. మా హస్బెండ్ కి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఎక్కడైనా తీసుకుపోవాలంటే నా బాబుకి నేను తీసుకెళ్తా. అవును. ఇంతకు ముందు కూడా చాలా మంచి మంచి పాటలు పాడిండు నా కొడుకు గాని భిక్షునాయక్ అన్న పాడిపిచ్చి మోసం చేసిండు. పైసలు ఇవ్వమని అడిగితే మమ్మల్ని దూరం పెట్టేసిండు. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా పోతే కూడా గొడవకు వస్తుంది. ఎందుకంటే మీకు ఎవరు గతి లేరు, నా ఉంటే మా దగ్గరనే ఉండండి, లేకుంటే ఏం లేదని. మాకు కూడా ఆయనతోని కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మాకు వేరే ప్రోగ్రామ్ పోయినా మాకు రూపాయి చారణ ఎవరైనా ఇచ్చినా గానీ అతను తీసుకున్నాడు. తీసుకొని ఎస్పీ నాయక్ అన్నకు చెప్తే ఈనంగా ఫోన్ పేలో చూసి ఆ 50,000 మా తడకిలి అప్పు తీసుకున్న అప్పు మాకు రిటర్న్ ఇప్పించడు అన్న. ఎస్పీ నాయక్ అన్న ఇప్పించారు. వాళ్ళతోటి ఎట్లా మంచిగా ఉంటుందో అని అనుకొని మళ్ళా వాళ్ళ మీద కూడా ఇట్లా టిట్టి వీడియో పెట్టుకొని కూడా అటు ఇటు చేసి మాకు మధ్యలో ఈడ్చబెట్టి మంచిగా ఉన్న వాళ్ళతో కూడా అట్లా మంచి ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళు కూడా చూడొద్దని ఏదో చేసి మమ్మల్ని అందరితోని దూరం పెట్టేసిండు. ఇక ఇది జరుగుతుందమ్మా? ఎప్పటి నుంచి? మేము నా బాబు 3 సాంగ్స్ హిట్ అయింది. అయితే అన్న మా హస్బెండ్ బాగలేడు, కొంచెం ప్రాబ్లం ఉంది, మాకు డబ్బులు ఎంతగానో వస్తున్నాయి, మరి కొంచెమైనా ఇవ్వచ్చు కదా, నా కొడుకు కళ్ళు లేదు, ఎట్లానో పాడిండు కదా, మాకు కూడా బతుకుతామని మేము కూడా చిన్నమని అడిగితే ఇక మీరు పైసలే డిమాండ్ చేస్తున్నాను మమ్మల్ని ఎవరు చూడకుండా ఇక ఎవరి దగ్గర పోకుండా అందరు బద్నాం చేసి మాకు దూరం పెట్టేసిండు. అయ్యో, ఇప్పటికి రూపాయి కూడా ఇయ్యలే మాకు. పాడించుకున్న తర్వాత పాడించుకున్నప్పుడు బాబు సాంగ్స్ హిట్ అయినప్పుడు పైసలు ఇస్తా అని పిలిచారు. అంటే సాంగ్స్ ఒక 10,000 20,000 ఇస్తా అని చెప్పిండు కానీ రూపాయి కూడా ఇయ్యలే. రూపాయి కూడా చేతికి ఇయ్యలే. ఎవరికైనా అడిగితే వికాస్ నాకు దత్తత ఉన్నాడు అన్నాడు. దత్తత లేదు, ఏం లేదు, మా కష్టం చేసి మేము బతుకుతున్నాం, నా బాబు పింఛన్ డబ్బులు వస్తాయి, అవి దాబెట్టి బాబు పెంచి 4,000 వస్తాయి నెలకు, అవి దాబెట్టుకొని ఎక్కడైనా పోడు ఉంటే పోతాము. వేరే చిన్న ప్రోగ్రామ్ గిడిచబెట్టినాక చిన్న ప్రోగ్రామ్ కి పిలిస్తే ఆ చేతికి వస్తున్న డబ్బులతోనే నిలదీస్తున్నాం. అయ్యో, ఇప్పుడు గడుస్తుందా? ఇప్పుడు నా బాబు పింఛన్ వస్తుంది, కొంచెం చెల్లె వాళ్ళు చూస్తారు మమ్మల్ని, అమ్మ వాళ్ళు బియ్యం గిట్లా పంపిస్తారు, అట్లా ఇట్లా అని ఇక ఎట్లానో బతుకుతున్నాం మేడం. ఎందుకు అన్నగారు అట్లా చెప్పారు మీతో? అన్నగారు చెప్పిన కానీ మేము కూడా విన్నది కొంచెం దత్తత అని మంచిగా చూసుకుంటున్నారని టాక్ ఉంది బయట. మేము మీరు తల్లిగా చెప్తున్నారు కాబట్టి నమ్మాల్సి కాదు మేడం. అన్న వాళ్ళని తప్పు పట్టొద్దు,
వాళ్ళు మంచి చేశారు, మంచి చేస్తేనే ఈ మీడియా వరకు మీరు వస్తున్నారు కాబట్టి. ఎవరు? పైసలు ఇవ్వలేదు కాబట్టి పైసలు ఇచ్చేటట్టు అడుగు, అట్లా బ్లేమ్ చేసిరని అడుగు. కానీ నేను ఆ వికాస్ అని చెప్పినా, కానీ వికాస్ ఈ టైంలో నాకు కరెక్ట్ అనిపిస్తున్నారు, వికాస్ రాంగ్ చెప్పిరేమో అనుకున్నా నేను. కానీ రైట్ గా మీరు మీకు అడిగేస్తే మీ నోటి నుంచి. నేను ఒక తల్లిగా నేనేం అబద్ధం మాట్లాడాను మేడం. మాకు చాలా అన్యాయం జరిగింది మేడం. తెలిసిన వాళ్ళకే తెలుసు మాకు ఎట్లా అన్యాయం జరిగినదో, తెలియని వాళ్ళకు ఇక మేము చెప్తేనే తెలుస్తుంది మేడం. ఇక పాట పాడిపించిండు ఆయన ఛానల్లో కానీ రూపాయి కూడా మాకు చేతికి ఇయ్యలే మేడం, మాకు ఏమి ఇయ్యలే మేడం. అందుకని మేము అందరికి కోరుకుంటాం, నా బాబు సాంగ్స్ ఇప్పుడు దాకా అందరూ హిట్ చేసిండ్రు. ఇప్పుడు కూడా ఈ ఛానల్ ద్వారా పవన్ కళ్యాణ్ సార్ కూడా వచ్చేటట్లు చేయాలి. ఈ ఛానల్ అందరు చూసిన వాళ్ళు కూడా మాకు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదే అలాగే జరుగుతుందమ్మా, బాధపడకండి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఉన్నారు, చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ సింగర్స్ కానీ, ఇంకా వాళ్ళకి పాటలు పాడించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ. ఈ మధ్య చాలా మోసాలు జరుగుతున్నాయి. పైసలు ఇస్తాం, రండి పాడండి, పాడిన తర్వాత ఇస్తారు, ఎవరో తర్వాత సంగతి. కానీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ నమ్మకం ఏంటి తెలుసా, అక్కడ పాట హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇస్తాం, మిమ్మల్ని మర్చిపోకుండా ఇస్తాము అనేసి వదిలేసేటట్టు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఇదే జరుగుతుంది, ఇదే అప్డేట్ లో ఎక్కువ వినిపిస్తున్నాయి. కాబట్టి అన్నగారు మీకు కూడా చెప్తున్నా, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో నేమ్ ఫేమ్ అన్ని ఉండి కూడా మీరు అట్లా చేయకండి. నార్మల్ గా సాదాసీదా మనిషికి అయితే ఇట్లా చేయొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు పాటలు పాడతారు, ఫేమ్ అయితే పైసలు వస్తుంది, నువ్వేమన్నా ఫేమా కాదా అన్నట్టు తర్వాత సెకండరీ. కానీ ఇప్పుడు బాబు పరిస్థితి చూస్తే కళ్ళు లేవు, కనిపించవు, అమ్మ వెంట వస్తుంది, కొంచెం చూసి వచ్చే ఖర్చులు రానుపోను ఖర్చులైనా ఇవ్వండి, వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోతారు. అట్లా మోసం చేయొద్దు అన్నగారు. మీకైనా ఎవరికైనా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తుంది ఏంటి అంటే, ఈ ఎల్జీ మీడియా తరపు నుంచి ఎవరికి మోసం చేయరాదు. ఒకవేళ ముఖం మీద చెప్పండి, అరే మేము ఇట్లా ఫస్ట్ మీకు పాడిస్తాం, పైసలు లేదు ఏం లేదు, మీ ఫేమ్ కోసం వస్తే పాడండి, లేదు కాదు అని అంటే ఆ సాంగ్ తర్వాత అయినా ఇస్తాం, ఇంతో కొంత ఇస్తామని అన్నారు కదా, ఇచ్చిన మాటను తప్పకండి. దయచేసి వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు మాకు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు రూపాయి చారణ కూడా రాలేదంటున్నారు. ఎందుకు? మంచి నేమ్ ఉన్న వ్యక్తి దగ్గర మనం పని చేసి ఇంత నేమ్ ఖరాబ్ చేసుకోవద్దు కదా. చిన్న బాబు అంటున్నారు, తల్లి అంటున్నారు, అట్లా చేయడం రాంగ్. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎంకరేజ్ చేయకున్నా పర్లేదు, నువ్వు సైలెంట్గా ఉండు, కానీ ఒకరిని మాత్రం తొక్కేలా చేయకండి ప్లీజ్, అది దయచేసి అంటున్నాను. సో అమ్మగారు మీరు టెన్షన్ పడకండి, ఆ అన్నగారు కూడా చూస్తున్నారు, ఈ వీడియో ఖచ్చితంగా చూడాలని అనుకుంటున్నా. ఇప్పుడు అందరు ముంగట నేను శివ దగ్గర పంపినా, నేను రేవంత్ రెడ్డి దగ్గర పంపితే అంటే నా కొడుకు టాలెంట్ మేడం. నేను కూడా చిన్నప్పటి నుంచి బాబుకు పెంచిన, 9 మాసాలు మోసిన, నా కొడుకు బాధ, నా కొడుకు ఏందో నాకు తెలుసు మేడం. మా చెల్లె వాళ్ళకు నా కొడుకు పరిచయం డాక్టర్, ఈయన పేరు చేసి బిక్సు నాయక్ గారు అక్కడ ఆపరేషన్ చేయించుకున్నారు. ఏం చేయించుకున్నారు మేడం, తక్కువ ఖర్చులా. నా కొడుకు దత్తత తీసుకున్న, అది మర్చిపోవాలి బిక్సు నాయక్ సార్, ఆ అన్న అది మర్చిపోవాలి నోటి నుంచి. నా కొడుకు దత్తత అని ఏడైనా చెప్పొద్దు. సో అమ్మగారు ఇంకేమైనా చెప్పదలుచుకుంటున్నారు? ఇక ఇప్పుడు నుంచి నా బాబుకు గుర్తించి అందరూ మంచిగా సపోర్ట్ ఇవ్వాలి, అంత మంచిగా చూసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బాయి వికాస్ ఎంత అద్భుతమైన పాటలు పట్టుకొచ్చిండు, ఎంత మంచి మంచి పాటలు పాడారు, ఎంత టాలెంట్ తెలుసా. కన్ను కనిపించకపోయినా మాటలు చూడు, పాటలు చూడు, దుమ్ము దులిపిండు. ఇక ఇయ్యాల సూపర్ గా పాటలు అందించాడు, అమ్మతో పాటు కూర్చొని ముద్దుగా మాట్లాడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళని కదండి మనం ఎంకరేజ్ చేయాల్సింది, వాళ్ళని ఎంతో అంత ఆదరించి తీసుకెళ్లాలండి, అది మానవత్వం అంటే. సో అందరు చూస్తున్నారు కదా, సపోర్ట్ చేయాలి. వీళ్ళ ఫోన్ పే ఏమన్నా నంబర్ ఉందా? ఉంది, చెప్పండి. పాప 830-992891 ఫోన్ పే నంబర్ అది, గూగుల్ పే నంబర్ అదే. సో గైస్ మీరు కూడా చూడాలి, ఈ నంబర్ కి మీకు కనీసం అనిపిస్తే, మనసుకు అనిపిస్తే వాళ్ళని ఎంతో కొంత హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబుకి ఈ చిన్న వయసులో ఎంతో రంగుల ప్రపంచాన్ని చూడాల్సిన టైంలో చీకటి ప్రపంచాన్ని చూస్తూ తనలో తాను నీళ్ళమై ఏడుస్తూ ఉన్నారు. సో అబ్బాయిని కొంచెం దయ చూపి మీ వంతు సహాయం చేస్తారని ఈ నంబర్ తన నోట చెప్పించాను. అమ్మగారు కూడా చాలా బాధపడుతున్నారు. ఆ అమ్మగారి పేరు కవిత. సో అందరు సపోర్ట్ చేయాలి, బంజారా ఇండస్ట్రీ కానీ, తెలుగు ఇండస్ట్రీ కానీ, ఎవరో కానీ. సో అందరూ దయచేసి డూ సపోర్ట్ వికాస్ ఫ్యామిలీ. అండ్ అట్లానే చూస్తూ ఉండాలి, చూస్తూనే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ యాంకర్ మళ్ళొకసారితో మట్టిలో మాణిక్యాన్ని పట్టుకొని వస్తుంది. మీ యాంకర్ సావిత్రిని, ముద్దు బిడ్డ బంజారా. బాయ్, థ్యాంక్ యూ.